ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు అరెస్టు చేయబడిన ఆ రాత్రి ఎంతో బాధాకరమైన సంఘటన జరిగింది. ఈ రాత్రి మీ అందరూ నన్ను విడిచిపోతారు అని నేను నిజంగా చెబుతున్నాను. నా మాటలను శ్రద్ధగా వినండి మరియు అర్థం చేసుకోండి. ప్రభువా, అందరూ నిన్ను విడిచిపోయినా నేను మాత్రం విడిచిపోను. నీతో చెరసాలలోకైనా మరణానికైనా వస్తాను అని పేతురు ఎంతో ధైర్యంగా తన నిబద్ధతను తెలియచేస్తూ ఇలా అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, ఈ రాత్రి కోడి 2 సార్లు కూయకముందే నీవు నన్ను ముమ్మారు ఎరుగనని చెప్పుదువు అని హెచ్చరించాడు. తరువాత సైనికులు యేసును పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. పేతురు కొంత దూరం నుండి వారిని అనుసరిస్తూ ఆవరణలో నిలబడ్డాడు. నీవు కూడా ఆ యేసుతో ఉన్నావు కదా? నీవు చెప్పేది నాకు తెలియదు. మరొకరు అతనిని చూసి, ఇతను కూడా వారిలో ఒకడు అన్నారు. పేతురు మళ్ళీ, నేను కాదు అని చెప్పాడు. నిజంగా నీవు ఆయన శిష్యుడివే. నీ మాటలే నిన్ను గుర్తిస్తున్నాయి. మీరు చెప్పే ఆ మనుష్యుడు నాకు తెలియదు. అతడు మాట్లాడుతుండగానే కోడి కూసింది. అప్పుడే యేసు చెప్పిన మాటలు పేతురుకు గుర్తుకు వచ్చాయి. యేసు తిరిగి పేతురును చూశాడు. ఆ చూపులో ప్రేమ, క్షమ, హెచ్చరిక ఉన్నాయి. పేతురు బయటికి వెళ్లి చాలా బాధతో ఘోరంగా ఏడ్చాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు భయం, ఒత్తిడి వల్ల దేవుని నుండి దూరమవుతాం. కాని పేతురును క్షమించిన యేసు మనల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువును ఎన్నడూ ఎరుగనని చెప్పకండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసును గట్టిగా పట్టుకోండి. మన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని మళ్లీ నిలబెడతాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు పెన్యుయల్ ప్రేయర్ హౌస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాము.